హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్. ఈరోజు మనం తోటకూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. రెగ్యులర్గా తోటకూర పప్పు మరియు ఫ్రై చేస్తాం, కానీ టేస్టీగా పచ్చడి కూడా చేసుకోవచ్చు. దానికి తోటకూర తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. వేరే ఆకులు ఏమన్నా ఉంటే తీసేసి సన్నగా తరుక్కోవాలి. ఒక బాండీని తీసుకొని అది హీట్ అయిన తర్వాత అందులో 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత అందులో మనం ధనియాలు వేసుకోవాలి. అదే నూనెలో కొంచెం మినపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇంకా లైట్గా మెంతులు వేసుకోవాలి. ఇవన్నీ మాడకుండా తిప్పుతూ సన్నటి సెగ మీద వేయించాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించితే మంచి స్మెల్ వస్తుంది. ఇందులోనే మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. నిలవ ఉండాలంటే పచ్చడి ఎండుమిరపకాయలు వేసుకోండి. అది వెంటనే తినేయాలంటే పచ్చిమిరపకాయలు కూడా ట్రై చేయొచ్చు. ఈ మిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిందాక మొత్తం అన్నీ వేయించాలి. చూసారా, అన్ని చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని మనం చల్లార్చాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవన్నీ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే బాండీని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేయాలి. హీట్ అయిన బాండీలో మనం నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ నెయ్యిని మనం తోటకూర ఫ్రై చేయడానికి వాడతాము. ఇప్పుడు దీనిలో తరిగి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి. ఈ తోటకూర బాగా మగ్గేదాకా వేయించాలి. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకున్న ధనియాలు, మెంతులు, మినపప్పుని గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర పొడి వేసాను. ఇప్పుడు వలిసి పెట్టుకున్న చిన్నుల్లిపాయలను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. బాండీలోని తోటకూరని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ తోటకూర పచ్చడిని మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది మొత్తం మగ్గిపోయిందండి. దీన్ని మనం ఇంకా ఆరబెట్టుకోవాలి. ఆరిన తోటకూరని మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఈ పచ్చడిలో పులుపు కోసం మనం చింతపండు కానీ ఆమ్చూర్ పౌడర్ కానీ లేదా కొంచెం చింతకాయ పచ్చడి కానీ వాడుకోవచ్చు. ఇప్పుడు మనం పచ్చడికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాం. తర్వాత నేను ఇందులో ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని తిరగమాత వేసుకోవాలి. హీట్ అయిన ప్యాన్లో నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత అందులో కొంచెం మినపప్పు వేసుకోవాలి. తర్వాత ఆవాలు కూడా వేసుకోవాలి. ఇంకా 2 మిరపకాయలు వేసుకొని మొత్తం ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకా ఇందులో జీలకర్ర వేసుకోవాలి. నా దగ్గర జీలకర్ర లేకపోతే పౌడర్ వేసాను. ఇంకా ఇందులో ఇంగువ వేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని మొత్తాన్ని బాగా కలిగి తిప్పి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం నీళ్లు పోసామండి. ఆ నీరంతా పోయిందాకా ఈ నూనెలో వేయించితే పచ్చడి కొన్ని రోజులు నిలవ ఉంటుంది. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెడితే నిలవ ఉంటుంది, బయట అయితే పాడైపోతుంది. ఈ విధంగా మొత్తం నీరంతా పోయేలాగా ఫ్రై చేసుకోవాలి.
అంతేనండి, తోటకూర చట్నీ రెడీ. ఇందులో కొంచెం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కలుపుకున్నారంటే తినేటప్పుడు మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టారంటే వాళ్ళు అస్సలు కనుక్కోలేరండి తోటకూర పచ్చడి అని. నేను చాలాసార్లు పార్టీస్లో కూడా తీసుకెళ్ళి వాళ్ళని క్విజ్ అడిగితే ఎవరు కనుక్కోలేకపోయారు, అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకే రకంగా పప్పు ఫ్రై కాకుండా తోటకూరని ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు చాలా బాగుందని. తోటకూర రెగ్యులర్గా తింటే మీరు ఎనిమిక్ అవ్వకుండా కాపాడుతుంది. ఈ సూపర్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్స్లో ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.